చిన్న పిల్లలతో పొలిటికల్ యాడ్స్ చేపించకూడదా? అందరికీ నమస్కారాలు. చిన్నపిల్లలంటే మైనర్స్ని ఎలక్షన్స్కి సంబంధించి పార్టీలు కానీ లేదా ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే అధికారులు కానీ వాడుకొని వాళ్ళ ద్వారా ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్ని వాళ్ళు క్యారీ చేసి వర్కర్స్గా వేజెస్ కోసం పని చేయించడం కానీ లేదా వాళ్ళని వాడుకొని పబ్లిసిటీ చేయడం కానీ లేకపోతే క్యాంపెయిన్కి వాళ్ళని వాడుకోవడం కానీ అందులో క్యూట్గా ఉన్న పిల్లల్ని వాళ్ళ చేత చెప్పిస్తే అది నిజమని ప్రజలు నమ్ముతారని చెప్పి వాళ్ళని పార్టీలు లేకపోతే పార్టీలకు సింపథైజర్స్ కొంతమంది వాళ్ళని వాడుకొని మరి క్యాంపెయినింగ్ చేపిస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొహిబిట్ చేసింది. అది ప్రొహిబిట్ చేస్తూ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ యాజ్ పర్ రూల్స్ వైలేట్ చేసి చిన్నపిల్లల్ని వాడుకొని క్యాంపెయినింగ్ చేస్తే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్కి తీసుకొచ్చారట. ఇట్లా పిల్లల్ని వాడుకొని ఆ పిల్లల ద్వారా చాలామంది పొలిటికల్ పార్టీలు క్యాంపెయినింగ్ చేపిస్తున్నారు, అది రైట్స్ ఆఫ్ చిల్డ్రన్కి వైలేషను అని చెప్పేసి దీన్ని కూడా గమనించి అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది. ఒక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్సు కనుక వాళ్ళ పరిధిలో ఎవరైనా అధికారులు చిన్నపిల్లల్ని వాడుకొని వాళ్ళ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కానీ లేకపోతే ఈ అదర్ పారాఫోనియా ఇంకేదైనా వస్తువులు కానీ ఇవన్నీ కానీ వాళ్ళ ద్వారా క్యారీ చేపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ మీద తీసుకుంటామని చెప్పేసి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా చాలా సీరియస్ అయ్యి ఈ యాక్టివిటీస్ చాలా అన్యాయము అక్రమము, ఇలా చేస్తే మైనర్స్ యొక్క రైట్స్ని సీరియస్గా వైలేట్ చేసిన వాళ్ళం అవుతాము, కాబట్టి దీని మీద కూడా చర్యలు తీసుకొని అటువంటి జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా 18 ఏళ్లలోపు పిల్లలందరినీ కూడా చిల్డ్రన్గా గమనిస్తూ ఆ చిల్డ్రన్ అనే వాళ్ళని వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి బాల్యాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కూడా ఉంది. కాబట్టి అటు పార్టీలను కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కూడా ఈ పిల్లల్ని క్యాంపెయినింగ్ కానీ లేదా ఈ గూడ్స్ క్యారేజ్ తీసుకొని పోయేది కానీ చేయకుండా ఉండాలని చెప్పేసి చట్టాలు రూల్స్ తయారు చేయడం జరిగింది. చైల్డ్ లేబర్ని చిల్డ్రన్ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది. కాబట్టి చిల్డ్రన్ని ఏ విధంగా ఎంగేజ్ చేసినా అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన అధికారులు కానీ ఇతరులు కానీ ఈవెన్ ప్రైవేట్ పర్సన్స్ పార్టీలకు సంబంధించి లేకుండా ప్రైవేట్ పర్సన్స్ కూడా చిల్డ్రన్ని మైనర్స్ని వేజెస్ ఇచ్చి వాళ్ళని వాడకూడదు, వాళ్ళ చేత పనులు చేయించకూడదు, అది చట్ట వ్యతిరేకం. అలా చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు ప్రత్యేకించి ఎలక్షన్ సందర్భంగా మరి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళని వాడుకొని వారి ద్వారా ఎలక్ట్రానిక్ మిషన్స్ని కానీ లేకపోతే ఇతర పేపర్స్ కానీ ఓటింగ్ పేపర్స్ కానీ లేకపోతే ఓట్స్ కానీ లేదా ఇతర పనులకు దేనికి కూడా వాళ్ళని వాడటం అనేది చాలా చట్ట వ్యతిరేకం, అది కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్, ఇల్లీగల్. దాంతోపాటు ఈ పార్టీలకి కొన్ని విధి విధానాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధి విధానాల్లో భాగంగా చట్టాన్ని మేము అమలు చేసుకుంటాము, చట్టపరంగా 18 ఏళ్లలోపు పిల్లల్ని ఈ పర్టికులర్ వేజెస్ ఇచ్చి వాళ్ళని వాడుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళని ఈ ఎలక్షన్ ప్రాపగాండాకి కానీ ఎలక్షన్స్లో వాళ్ళ ద్వారా కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పించడం కానీ లేకపోతే వాళ్ళని మేజర్స్గా చూపించి వాళ్ళ చేత దొంగ ఓట్లు వేయించడం కానీ ఇలాంటివి చేయకూడదు. అలాంటి చేస్తే మటుకు కఠిన చర్యలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటారని చెప్పింది. అలా తీసుకుంటే ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉంటాయని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు చిల్డ్రన్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము చిల్డ్రన్ని కనుక వాళ్ళ హక్కులు భంగం కలుగజేస్తూ వాళ్ళ చేత ఇల్లీగల్గా వేజెస్ ఇచ్చి కూడా పనులు చేయించుకున్నా లేదా వాళ్ళని బెగ్గర్స్ గానో లేకపోతే క్యాంపైనర్స్ గానో లేకపోతే వాళ్ళకి
కొన్ని బట్టలు తగిలిచ్చేసి కొన్ని కొత్త బట్టలు లాంటివి వేసి వాటి మీద వాళ్ళ మెటీరియల్ ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు లేకపోతే క్యాండిడేట్స్ పేర్లు అవి రాసి వాళ్ళని రోడ్ల మీద తిప్పడం కానీ, వాళ్ళకి వేషాలు వేసి అంటే ఏనుగులాగా లేకపోతే గుర్రంలాగా వాళ్ళకి వేషాలు వేసి ఆ గుర్రాల మీద లేకపోతే ఆ ఏనుగుల మీద ఈ పిల్లల్ని కూర్చోబెట్టడం లేకపోతే ఆ పిల్లల్ని లోపల పెట్టి నడిపించడము ఇలాంటివి చేయటం కూడా ప్రొహిబిట్ చేసింది. అలా జరిగితే వాళ్ళు ఐపీసీ కింద మరి శిక్షార్హులు, చిల్డ్రన్ యాక్ట్ కింద కూడా శిక్షార్హులు. కాబట్టి దీన్ని గమనించి ఎవరు కూడా ఇట్లాంటి తప్పులు చేయరని చెప్పేసి నేను భావిస్తున్నాను.